ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉన్న మొక్కలండి ఇవి పెరట్లోవి. ఆ మొక్కలు చూపిస్తూ అలాగే ఇవాళ వాన పడిందండి. వానకు ఆ వాన డ్రాప్స్ అనేవి ఆ మొక్కల మీద పడి అసలు ఇంకా మరింత అందంగా కనపడుతుందండి ఆ మొక్కల సోయగం. అది మీకు చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగింది. చూడండి ఆ వాన చినుకులు అనేవి ఎలా కనపడుతున్నాయో చూసారా ఆకుల మీద కానీ. అసలు చాలా బాగుంటుందండి వర్షం పడినాక. చూసారు కదా పూలు కూడా ఆకులు మరింత ఆకర్షణీయంగా అలాగే అందంగా కనపడుతున్నాయి. చూసారు కదా ఈ విధంగా అయితే అన్ని మొక్కలు వర్షం పడిన తర్వాత చాలా బాగుంటాయండి. అలాగే చుట్టుపక్కల పక్షుల సౌండ్లు అవి కూడా చాలా బాగుంటాయండి. ఈ సమయంలో వర్షం పడి ఆగిపోయిన తర్వాత నేను తీసిన వీడియో అండి. అంతా తడిగా ఆ మొక్కల నుండి వచ్చే స్మెల్ అండి చాలా బాగుంటుందండి. అలాగే వర్షం పడినప్పుడు మట్టి ఒక పర్ఫ్యూమ్ని వదులుతుందండి. ఆ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మా ఇంటి వెనక వైపు ఉన్న మొక్కలండి ఇవి. ఆ తర్వాత ముందు వైపు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి అరిటాకు ఆకు మీద చూడండి నీళ్ళు ఆ డ్రాప్స్ అనేవి ఎలా అందంగా కనపడుతున్నాయో చూసారా. చాలా బాగుంది కదా ఇది చూస్తానికి. అందుకని మీరు కూడా చూస్తారు ఇలాంటి అద్భుతాన్ని అని మీకు అందిస్తున్నాను. చూడండి ఆకు మీద ఆ డ్రాప్స్ అనేది ఎలా కనపడుతుందో చాలా బాగుంది కదండి. మనకి చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. ఇది రామఫలం అండి. ఆ రామఫలానికి ఆకుల మీద అలా కనపడినాయి. అలాగే మందార పూలు మొగ్గలు కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా ఈ మందార పువ్వు ముద్ద మందారం అండి. ఆ చెట్టుకి ఆ ఆకులు ఎలా అందంగా కనపడుతున్నాయో చూడండి. అదిగోండి అప్పుడే వీడియో తీసినప్పుడు లైట్గా తుప్పర పడుతుంది, అయినా నేను తీశాను. ఇది కూడా చూడండి ఆ మొక్కలు తులసి దళాల మొక్కలు కానీ అసలు ఇంకా బ్రైట్గా కనపడుతున్నాయండి నాకైతే వీడియోలో. మరి రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి. వీడియో కదా కొంచెం ఇలానే ఉంటాయి. చూస్తున్నారు కదా వాటరింగ్ అంటే పైనుండి పడిన వర్షానికి ఎంత నీట్గా ఉందో. ఆ మొగ్గ చూడండి, మొగ్గ మీద కూడా ఆఖరికి వాటర్ డ్రాప్ కనపడుతుంది చూసారా. మొగ్గలు ఇదే మొగ్గ చెట్టు అండి. మందారపు మొగ్గలు మాల కట్టే కదండి 27 పూలు వచ్చినాయని. ఆ మొక్క ఒకటేనండి. ఆ మొక్కకి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కొంచెం తక్కువే వచ్చినాయి, పోయిన సంవత్సరం అయితే చాలా వచ్చినాయి. ఇదిగోండి ఇది చామంతి అండి. అలాగే ఇది దేవగన్నేరు అంటారు అది. అలాగే అది చిట్టి గులాబీ అండి. అసలు చూడండి ఎంత బాగుందో, బ్రైట్గా కనపడుతున్నాయి మనకి. అదిగోండి తెల్ల పూలు చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉన్నాయో. కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇంకా చాలా నీట్గా కనపడుతున్నాయి చూడండి. ఆ వైట్ కానీ చాలా బాగుంది కదా. ఈ విధంగా అయితే వర్షం పడినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తాను, ఆ సౌండ్ వినండి ఎలా ఉందో మీరు చెప్పండి. విన్నారు కదండి సౌండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఎలా ఉందనేది. కామెంట్ చేయండి. అలాగే గోడకి సన్నజాజి పూలు కోస్తున్నాను చూడండి. మొన్న మాల కట్టి చూపించే కదండి ఏ చెట్టు అని మీకు డౌట్ రావచ్చు, అందుకని ఈ చెట్టుని చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఇన్ని పూలు వచ్చినాయి. అవి కట్టినా కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా ఇన్ని మోర్ అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.